హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఆవ పులిహోర. ఈ ఆవ పులిహోరను ఎలాంటి హడావిడి లేకుండా ఏ పండుగకైనా ఇలా ఆవ పులిహోరను చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ముందుగా ఇలా బౌల్లోకి కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఇలా బౌల్లోకి వేసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఇందులోకి వేడి వాటర్ని పోసి నానబెట్టుకోవాలి. ఇలా వేడి వాటర్ పోసి నానబెట్టుకోవడం వలన చింతపండు చక్కగా నానుతుంది. తర్వాత ఆవపిండి కోసం 1 స్పూన్ సాల్టు, 2 స్పూన్ల వరకు ఆవాలు. ఈ ఆవాలు పచ్చివే తీసుకోవాలి, వేయించిన అవసరం లేదు. అలాగే 8 ఎండుమిర్చీలను తీసుకోవాలి. వీటిని ఇలా చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని 1/2 కేజీ రైస్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. తర్వాత 6-7 పచ్చిమిర్చీలను ఇలా పొడవుగా చీలి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చీలు కాస్త ఫ్రై అయిన తర్వాత 3 ఎండుమిర్చీలను వేసుకోవాలి. అలాగే కొన్ని పల్లీలను వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ఇంగువ వేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లిపాయలను కొంచెం దంచి వేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్ల మినపప్పును వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇలా చింతపండు పిప్ప అనేది రాకుండా రసాన్ని మాత్రమే వేసుకోవాలి. ఇలా పోపులో చింతపండు రసాన్ని ఉడికించుకోవడం వలన పోపుకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా ఓసారి కలుపుకొని ఈ పులుసు అంతా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఇలా అన్నాన్ని వేరొక గిన్నెలోకి ఇలా పొడి పొడిగా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 స్పూన్ల ఆవపిండిని వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా అన్నానికి పట్టేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత చూడండి, పులుసు కూడా ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఇలా అన్నంలోకి వేసుకోవాలి. ఈ పోపునంతా అన్నానికి పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిని ఒక అరగంట సేపు పక్కన పెట్టి ఆ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని దేవునికి ప్రసాదంగా అయినా పెట్టవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆవ పులిహోర రెడీ అయినట్లే. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కరివేపాకుతో చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీని చూద్దాం. కరివేపాకు తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. జుట్టు బాగా పెరుగుతుంది. కళ్ళకు కూడా చాలా మంచిది. వారంలో ఒకసారి అయినా ఇలా చేసుకొని తినాలి.
ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. మిక్సీ జార్లోకి ఫ్రెష్గా ఉన్న పిరికెడు కరివేపాకుని కడిగి తీసుకోవాలి. ఇందులోకి వాటర్ కొద్దిగా పోసి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చీలు, 4-5 పచ్చిమిర్చీలు, కొద్దిగా ఇంగువ వేసి ఓసారి అంతా కలుపుకోవాలి. అలాగే 2-3 స్పూన్ల వరకు పల్లీలు, 4-5 వెల్లుల్లిపాయలను కొంచెం దంచి వేసుకోవాలి. 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అంతా ఓసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి అంతా ఓసారి కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. ఈ కరివేపాకు పేస్ట్ మొత్తం అన్నానికి పట్టేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఓసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే ఈ కరివేపాకు రైస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.